ఒక చిన్న మంచి జెన్ స్టోరీ. ఒక రాజు ఉన్నాడు, చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఆ తర్వాత అంత బాగానే ఉంది. ఒకసారి హఠాత్తుగా ఎవరో ఒక స్పిరిచువల్ పర్సన్ రాజ్యానికి వచ్చి ఒక 15 రోజులు లేదా 21 రోజులు సత్సంగం చేశాడంట. సత్యం అంటే ఏందని. మధ్యలోనే రాజుకు చాలా బోర్ వచ్చేసింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో మంత్రి, ఏమైంది మహారాజా వెళ్ళిపోయారంటే, ఆ సత్సంగం వింటున్నప్పుడు, ఆ ప్రవచనం వింటున్నప్పుడు నాకు అనిపించింది, అంత సోది ఎందుకబ్బా, అర్జెంటుగా ఒక మీటింగ్ పెట్టు, ఐ వాంట్ టు సే సంథింగ్ అన్నాడు. రాజు కదా తలుచుకుంటే అయిపోయింది. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత రాజు తన కోర్టులో ఉన్న మినిస్టర్స్కి, తెలివైన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మొన్న ప్రవచనం జరిగింది, ఆయన చాలా చెప్పాడు, జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సత్యం అంటే ఏంది. సో ఆ ప్రవచనం లేదా అటువంటి ప్రవచనాల యొక్క సమస్త సారము నాకు ఒక చిన్న ఒక వాక్యంగా, అంటే ఒక 5-6 పదాలు లేదా 2 పదాలు 3 పదాలు ఉన్న స్టేట్మెంట్గా నాకు కావాలి. అప్పుడు నేను జస్ట్ నా ఉంగరం ఉంటుంది కదా, ఆ ఉంగరానికి పెట్టుకొని, ఆ ఉంగరంలో పైన డైమండ్ ఉంటుంది కదా, ఆ డైమండ్ మీద చెక్కించుకుంటాను నేను. అప్పుడు నాకు ఎప్పుడైనా అవసరమైతే దాన్ని చదువుకుంటే సరిపోతుంది కదా. ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు, ఇంతమంది గురువులు, వాళ్ళ ప్రవచనాలు, ఇన్ని సాధనలు, అట్లా అవసరం లేదు. ఇప్పుడు నేను రాజును కాబట్టి నేను చాలా బిజీగా ఉంటాను, నాకు అంత ఓపిక లేదన్నాడు. అప్పుడు రాజు దగ్గరికి ఎవరు రాలేదు, కానీ మంత్రి వచ్చాడు. వచ్చి, మహారాజా మీరు చెప్పింది నచ్చింది, నేను కాస్త అన్వేషించి నేను దీనికి జవాబు కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గడిచింది. ఆ తర్వాత మంత్రి ఒక వ్యక్తిని వెంట తీసుకుని వచ్చాడు. ఒక ఓల్డ్ మ్యాన్, ఒక 100 ఏళ్ళు ఉంటాయి. రాజు అడిగాడు, ఎవరితను అంటే సత్యము తెలిసినవాడు. సో సత్యము తెలుసు అని ఏమిటి గ్యారంటీ అంటే, అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ రిప్లై ఇస్తాడనమాట. ఎప్పుడైతే నీకు ఒక విషయం సంపూర్ణంగా తెలుస్తుందో వాడే ఏదైనా విషయాన్ని తేలికైన పరిభాషలో చెప్పగలడు. ఎవడైతే ఓన్లీ భాష లాగా మాత్రమే తెలుసుకున్నాడో అట్లాంటి వాడు ప్రతిదాన్ని కఠినతరం చేస్తాడు అని చెప్తాడు. సో రాజుకి అది కనెక్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఒక అడ్రస్ చెప్పాలనుకో, లేదా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే, నీకు ఒకవేళ సిటీ మొత్తం తెలిస్తే నువ్వు తొందరగా ఎలా రీచ్ అవ్వాలో చెప్తావా లేదా, దగ్గర దారి ఏదో చెప్పగలవు. అట్లా కాకుండా ఒకటే దారి తెలిసిన వాడు ఎదుటి వ్యక్తికి ఎట్లా చెప్తాడు? అది అయ్యే పని కాదు. సో మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఉంది. ఒక 2-3 మాటల్లో లేదా పదాల్లో సమస్త సత్యం యొక్క సారాన్ని నేను మీకు ఇస్తాను అంటే మహారాజుకు చాలా ఆనందమైంది. వెంటనే దాన్ని ఈ డైమండ్ రింగ్ మీద చెక్కించుకొని రండి, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చూసుకుంటాను అంటే, అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు, లేదా ఆ మంత్రి చెప్తాడు, మహారాజు చిన్న చిక్కుంది ఇక్కడ. ఏమిటది అంటే, అది కూడా ఈ పెద్ద ఆయన చెప్తాడు, వినండి. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తాడు అనమాట, అతను డైమండ్ రింగ్ మీద ఏం రాయాలో చెప్తాడు, నేను దాన్ని చెక్కించుకొని వస్తాను. కానీ మీకు మరణ సమయం వచ్చిన క్షణంలోనే, ఇక మీరు బతకరని తెలిసిన క్షణంలోనే మీరు దాన్ని చదవాలి, అంతే తప్ప ఊరికే చదవకూడదు. అది కండిషన్. ఎందుకంటే అప్పుడే సత్యం ఉపయోగపడేది. మిగతా టైంలో మీకు డబ్బు ఉపయోగపడుతుంది, రకరకాల విషయాలు ఉపయోగపడితే ఏదో ఒకటి ఉంది మీరు పట్టుకోవడానికి. అందుకని ఆ సమయంలో అది
ఉపయోగపడుతుందని ఈ పెద్ద ఆయన చెప్పాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు, ఈ కండిషన్ ఏమిటి? సరే, ఈ గురువుగారిని ఒక 1 డే మన రాజ్యంలోనే ఉంచండి, నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను మరణ సమయంలో తప్ప ఇంకెప్పుడు చూడకూడదు అని కండిషన్ ఉంది కదా, అది నాకు సాధ్యమా అవునా కాదా? ఎందుకంటే ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత మళ్ళీ దాని వైపు చూడకూడదు కాబట్టి లెట్ మీ థింక్. సో ఒక 1 డే గడిచిన తర్వాత మహారాజు ఫైనల్గా ఆలోచించే నిర్ణయానికి వస్తాడు. సరే, అత్యంత తక్కువమైన మాటల్లో సత్యాన్ని చెప్తా అన్నాడు, కానీ ఒకటే కండిషన్ పెట్టాడు. నేను సరిగ్గా మరణించే సమయంలోనే దాన్ని చూడమని చెప్పాడు. అప్పుడే అది ఉపయోగపడుతుంది అన్నాడు. దానివల్ల నెక్స్ట్ జన్మ ఉండదని ఏదో రకరకాల విషయాలు చెప్తారు కదా, అవన్నీ గుర్తొచ్చాయి. మంత్రిని పిలిచి చెప్పాడు, ఉంగరాన్ని ఇచ్చి ఆ పెద్ద ఆయన ఏదైతే సత్యం ఉందో దాని మీద చెక్కించుకొని తీసుకురమ్మను, అతనికి కావలసినంత డబ్బు ఇవ్వమను అన్న తర్వాత ఆ ఉంగరాన్ని కూడా మీ చేతుల మీదుగానే ఆ గురువు గారికి ఇవ్వండి అన్నప్పుడు ఆ పెద్ద ఆయన వస్తాడు. రాజుదే చెప్తాడు, నీకెంత డబ్బు కావాలని తీసుకుంటే, నేను ఈ పని చేసేది డబ్బు వస్తుందని కాదు, జీవితం యొక్క మూలం అర్థం చేసుకొని నువ్వు జీవించాలి, మరణించాలి, ఇది నా కోరిక. నాకేం అక్కర్లేదు, నేను ఏదైతే సత్యాన్ని ఈ ఉంగరం మీద చెక్కి నీకు ఇస్తానో దాన్ని నువ్వు చదివిన క్షణం నువ్వు సమగ్రంగా అర్థం చేసుకుంటే చాలా సత్యం అంటే ఏందో. అందుకే మరణ సమయం అని చెప్పాను. మిగతా సమయంలో నువ్వంతా స్పష్టంగా దాన్ని చూడవచ్చు, చూడకపోవచ్చు, చూసిన ఆకలింపు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఉంగరం రాని వచ్చింది. మహారాజు కళ్ళు మూసుకున్నాడు. ఈ ఓల్డ్ మ్యాన్ ఉంగరం చేతికి పెట్టాడు. మళ్ళీ చెప్పాడు, ఎప్పుడు చూడదు దాన్ని, కానీ సత్యం నీతోనే ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకోను. ఆ మాట వినగానే మహారాజుకి చాలా సంతోషం కలిగింది. ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ మీ, కానీ అదేంటో నాకు తెలియదు అంతే. ఓకే, తర్వాత ఇట్లా ఒక 5-6 రోజులు గడిచిందో లేదో రాజ్యంలో క్రైసిస్ వచ్చేసింది. పెద్ద యుద్ధానికి ద్వారం ఓపెన్ అయింది. మహారాజు యుద్ధ రంగానికి వెళ్ళాడు. చాలా స్ట్రాటజిక్ యుద్ధం జరిగింది. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మహారాజుని రౌండప్ చేశారు. మహారాజు తన గుర్రాన్ని వేసుకొని వీళ్ళందరికీ దొరకకుండా ఆ సైన్యాధ్యక్షుడికి సంకేతాలు ఇచ్చి, వీళ్ళని పక్కదోవ పట్టిస్తాను, ఆ తర్వాత వీళ్ళందరిని ఒక్కొక్కరిని చంపేసి మళ్ళీ మన సైన్యంలో కలుస్తానని చెప్పి, మన యాక్చువల్గా స్ట్రాటజిక్ వార్స్ అట్లాగే ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ద ఆర్ట్ ఆఫ్ వార్ అలాంటి పుస్తకాలు చూస్తే తప్ప తెలియదు. మహారాజు గుర్రం వేసుకుని అట్లా వెళ్తాడు. చాలామంది అతన్ని అనుసరిస్తారు. ఒక్కొక్కరిని చంపుతూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని చంపితే వెళ్ళి సైన్యాన్ని కలుసుకోవచ్చు అనుకుంటుండగా గుండెల్లో బాణం దిగుతుంది. అన్కాన్షియస్ పడిపోతాడు గుర్రం నుంచి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాణం వేశారు, రాజు పడిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. అంటే యుద్ధంలో ఆగడాలు అట్లా ఏమి ఉండవు, జస్ట్ వేగంలో ఏదో జరుగుతుంటుంది. ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ అవర్స్ గడుస్తుంది. మెల్లగా స్పృహలోకి వస్తాడు. ఈ రాజుగారికి గాయమైందన్న వార్త ప్రజలందరికీ తెలుస్తుంది, సైన్యం అందరికీ. దాంతో ఒక్కసారి ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు అద్భుతంగా యుద్ధం చేయడం మొదలు పెడతారు. విజయాన్ని మనం విజయం ఖచ్చితంగా మనం పొందాలి, అట్లే మన రాజుగారి ఆత్మ శాంతిస్తుంది అని. ఆ తర్వాత ఆశ్చర్యం ఏంటంటే రాజుగారికి మెల్లగా స్పృహ వస్తుంది. శక్తి అంతా కూడా తీసుకొని ఆ ఛాతిలో దిగిన బాణం ఏదైతుందో దాన్ని మెల్లగా బయటికి లాగేస్తాడు. అంతలేని బాధ అనుభవిస్తాడు. రక్తస్రావం జరుగుతుంది. తనకు అప్పుడు తెలుస్తుంది, నేను మరణించబోతున్నాను. అప్పుడు ఆ గురువుగారి మాట గుర్తొస్తుంది అనమాట. ఎప్పుడు సత్యం నాతోనే ఉంది, మరణించే సమయంలోనే సత్యాన్ని తెలుసుకో అని చెప్పాడు కదా. ఇప్పుడు చూడాలి అని మొట్టమొదటిసారి అత్యంత నెమ్మదిగా దాని వైపు చూస్తాడు.
అప్పుడు దాని మీద ఏం రాసి ఉంటుంది? ఏది శాశ్వతం కాదు, చూడు అని ఉంటుంది అంతే. అప్పుడు హఠాత్తుగా ఈ శరీరం పట్ల ఒక అభిమానం ఉంది, తను రాజు అన్న ఒక ఫీలింగ్ ఉంది, ఇవన్నీ పటాపంచలైపోయి ఊరికే ఆ ఉంగరాన్ని అట్లా చూస్తూ ఉన్నాడంట. అట్లా చూసే క్రమంలో తనలో ఉన్న ఆ యాంగ్జైటీ అవన్నీ గమ్మత్తుగా సద్దుమణిగాయి. అంతలో ఈ సైనికులంతా గెలిచి మరణించిన రాజుగారి శరీరాన్ని తీసుకుని పోదామని వచ్చి ఆశ్చర్యం, రాజుగారికి ఇంకా శ్వాస ఆడుతుందని చెప్పి తీసుకుని వెళ్ళారు. తర్వాత రాజ్యానికి తీసుకెళ్ళి ఒక శస్త్రచికిత్స చేసి రాజుగారికి కాపాడతారు. కానీ రాజుగారికి మైండ్లో ఇది నడుస్తుంటుంది అన్నమాట, ఏది శాశ్వతం కాదు చూడు అని. ఆ తర్వాత రాజ్యంలో సంబరాలు, గెలిచారు. ఆ తర్వాత రాజుగారికి పూలదండ వేశారు. రాజుగారి యొక్క స్ట్రాటజీస్ వల్లనే మేము గెలిచాము, రాజుగారి గ్రేట్ అది ఇదని. అప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇట్లా చూసుకున్నాడు అనమాట, ఏది శాశ్వతం కాదు చూడని. రెండోసారి ఎప్పుడైతే చూసుకున్నాడో, ఇంతవరకు రాజ్యాన్ని గెలిచినప్పుడు విర్రవీగి అద్భుతమైన స్పీచ్లు ఇచ్చిన రాజు మొట్టమొదటిసారి విజయాన్ని అపజయాన్ని ఒక్కలాగా చూశాడనమాట. మైండ్కి సంబంధించిన ఒకనొక చిక్కుముడి వీడిపోయింది. ఈ గాట్ ఎన్లైటెండ్. ఏది శాశ్వతం కాదు చూడు, చూసేవాడివి నీవు అని తెలుసుకో. అన్నీ మారుతాయి, చూడ్డం అంటే మనసు చెడకుండా చూసే స్థితి, సాక్షి ఎప్పటికీ మారదు. ఇది అనుభవించినంత వరకు సంశయంగానే ఉంటుంది. కానీ ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడికి తెలుస్తుంది. జ్వరంలోను, మెలకువలోను, నిద్రలోను, ముసలిగైనప్పుడు, చిన్న ఉన్నప్పుడు, ఎంగున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, పనిచేయనప్పుడు సాక్షి ఒకవేళ మేల్కొని ఉంటే దాని యొక్క స్థితి ఎప్పటికీ మారదు. ఇదే ఆధ్యాత్మిక రహస్యం. మరో కథతో రేపు కలుసుకుందాం. రీసరసోయిస్.